మరియు దీపాలన్నీ కూడా చక్కగా ఉదయకి ఈ కార్యక్రమాన్ని గాయత్రి అమ్మవారి దేవాలయంలో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉత్తర వైపు ఉన్న సంవత్సరం అయితే ఇక్కడ తీస్తారు. అన్నీ కూడా నైవేద్యం పెట్టి చేసి తర్వాత మీకు కూడా జరిగింది. దానివల్ల ఇక్కడ నైవేద్యం పెట్టకూడదు. ఈ సొంతంగా ఈ ప్రజలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టి మా ఊరికి కట్టిన వాళ్ళు మాత్రమే దాన్ని ముందుకి 150 రూపాయల టికెట్ మీద 30 రూపాయల టికెట్ ద్వారా ఇద్దరిని పెద్దలు పంపుతారు. మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 30వ తారీఖు ఉగాది మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 30వ తేదీ ఈ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 5:30 గంటలకి అమ్మవారికి అభిషేకం, తదుపరి నవవరణ పూజలు, ఈ వేప చేదు పచ్చడి వినియోగం ఉదయం నుంచి సాయంత్రం వరకు, అమ్మవారికి విశేషమైనటువంటి పూలంగి సేవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. వీటికి మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కుటుంబీకులు ఉభయకర్తలుగా ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి వాహన సేవ, ప్రసాద వినియోగం, ఈ కార్యక్రమాలు కూడా వైభవంగా జరుగుతాయి. ఈ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులందరూ విచ్చేసి తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ అమ్మవారిని కోరుకుంటున్నాం.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ ఇరుమలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మూలాపేట నందు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మహోత్సవ ఆహ్వానము. తేదీ 30-3-2025 ఆదివారం. ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు మూలవర్లకు అభిషేకం మరియు అభిషేక దర్శనం. ఉదయం 7 గంటల నుండి సర్వదర్శనం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం నుండి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పణ కార్యక్రమం జరుగును. శ్రీ అమ్మవారి ప్రత్యేక పుష్పాలంకరణతో తెనాలి బ్యాండ్లు, తప్పెట్లు, చెన్నై బ్యాండ్లు, బాణాసంచ, విద్యుత్ దీపాలంకరణతో అత్యంత వైభవంగా నగరోత్సవం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి నగరోత్సవములో పాల్గొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారములు అందిస్తున్న శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కువ్వా కొల్లు విజయలక్ష్మి, కార్యనిర్వహణాధికారి శ్రీ వి గిరికృష్ణ.